హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియోలో అయితే నాకు తెలిసిన అందరికీ యూజ్ అయ్యే టిప్స్ని అయితే షేర్ చేశాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ టిప్ ఏంటంటే, మన ఇంట్లో టేపులు అయితే ఉంటాయి కదండి. ఈ వైట్ టేపులు అయితే అస్సలు కనిపించదు, అసలు ఓపెన్ ఎక్కడ ఉన్నది అనేది వెతుక్కోవడానికి టైం పడుతుంది కదా. అలాంటప్పుడు మన పని అయిపోయిన తర్వాత ఈ ఓపెన్ ప్లేస్లో కొద్దిగా దారం పెట్టి ఇలా క్లోజ్ చేసుకున్నామంటే మరలా మనకి ఎప్పుడైనా కావాల్సినప్పుడు ఈజీగా ఓపెన్ చేసుకోవడానికి బాగుంటుంది. మీకు ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే, మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇంటి తాళాలు అయితే హ్యాండ్ బ్యాగ్లో పడేస్తుంటాం. ఈ హ్యాండ్ బ్యాగ్లో పడేసినప్పుడు అవి ఎక్కడో ఒక మూలకి పోయి మరలా వచ్చినప్పుడు వెతుక్కోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ తాళాలని ఒక పిన్నిస్కి గుచ్చేసుకొని మనకి హ్యాండ్ బ్యాగ్లో లోపలైతే జిప్ ఉంటుంది కదండి, ఆ జిప్కి పెట్టేసుకున్నామంటే చక్కగా ఇంటికి రాగానే మనకి వెంటనే కనిపిస్తుంది. చూసారు కదా. మీకు ఈ టిప్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఏంటంటే, మనం తెచ్చిన సరుకులు డబ్బాల్లో వేసిన తర్వాత కూడా కొన్ని అయితే ప్యాకెట్స్తో మిగిలిపోతుంటాయి. మనం వీటిని అయితే ఓపెన్ చేసి ఉంచుతాం కదా, గాలి తగిలి తొందరగా పురుగు పెట్టేస్తుంటాయి కదా. అలాంటప్పుడు అయితే ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఒక స్పూన్ తీసుకొని స్టవ్ మీద కొద్దిగా వేడి చేయండి. ఈ వేడి స్పూను మనం ఎక్కడైతే ఓపెన్ చేసామో ఆ ప్లేస్లో నేను చూపిస్తున్నట్టు ఇలా చేశారంటే చక్కగా కవర్ అనేది అతుక్కుపోయి ఉంటుందండి. ఇలా చల్లారిన తర్వాత చూడండి, చక్కగా మనకి ఈ ఓపెన్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ కావాల్సినప్పుడు కట్ చేసుకొని తీసుకోవడానికి బాగుంటుంది. మీకు ఈ టిప్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే, మనం ఇలాంటి క్లిప్స్లు అయితే యూజ్ చేస్తాం కదా, ఇవైతే చాలా తొందరగా పోతుంటాయండి. ఎక్కువగా స్ప్రింగ్ లూజ్ అవ్వడం వల్ల ఇరిగిపోవడం, ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం క్లిప్ కొన్న వెంటనే మన ఇంట్లో నెయిల్ పాలిష్ అయితే ఉంటుంది కదా, దాన్ని అయితే తీసి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు వెనకాల స్ప్రింగ్కి అయితే వేసేసుకోండి. ఇలా వేసేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టామంటే చక్కగా స్టిఫ్గా ఉంటుందండి. మనకి స్ప్రింగ్ లూజ్ అవ్వకుండా మనం ఇంకొన్ని రోజులు ఎక్కువగా మన్నుతుందనమాట. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం ఇంట్లో ఉపయోగించిన గాజులు అయితే ఉంటాయి కదా, వాటిని అయితే వేస్ట్ అని పడే అవసరం లేదండి. మనకి ఇలా డోర్ కర్టెన్స్ అయితే ఉంటాయి కదా, ఆ డోర్ కర్టెన్కి ఇలా తొడిగేసుకున్నామంటే చూడడానికి నీట్గా ఉంటుంది, మనకి వెలుతురు కూడా ఎక్కువగా వస్తుందన్నమాట. నెక్స్ట్ టిప్ ఏంటంటే, నేనైతే చింతపండుని కొన్నప్పుడు మనకి ముద్దగా ఉంటుంది కదా, ఇలా విడిగా తీసేసుకొని ఒక 2 రోజులు ఎండలో అయితే పెట్టేస్తానండి. ఇలా ఎండలో పెట్టేసిన చింతపండుని ఒక డబ్బాలో పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నామంటే ఒక 1 ఇయర్ అయినా సరే మనకు చింతపండు పురుగు పట్టకుండా పాడవకుండా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, చింతపండు అయితే అసలు చేతికి అంటుకోదు. అంత బాగా ఎండబెట్టాలి, అప్పుడే మనకి టిప్ అయితే బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం సరుకులు డబ్బాల్లో వేసిన తర్వాత నిండా వేసేస్తాం ఒక్కొక్కసారి. అప్పుడు ఇలా స్పూన్ పెట్టడానికి అసలు లోపలికి వెళ్ళదు కదా. అలాంటప్పుడు ఈ స్పూన్ని ఇలా వెనక్కి తిప్పి పెట్టుకున్నామంటే చక్కగా పట్టేస్తుంది డబ్బాలో. మరలా మనకు కావాల్సినప్పుడు తీసి యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. మీకు ఈ టిప్ నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మన ఇళ్ళల్లో అందరం వాటర్ బాటిల్స్ అయితే యూజ్ చేస్తాం కదండి. ఇవి మనం వాటర్తో కడిగి ఫ్రిడ్జ్లో పెడుతున్నా సరే ఒక్కొక్కసారి నీచు వాసన కింద వస్తాయి కదా. అలాంటప్పుడు అయితే ఈ టిప్ని ఫాలో అవ్వండి. ముందుగా వాటర్ బాటిల్లో కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. ఇలా నిమ్మరసం వేసిన తర్వాత 1/2 టీ స్పూను సాల్ట్ని వేయాలి. అలాగే కొద్దిగా వేడి నీళ్ళు మరగబెట్టి బాటిల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు 2-3 సార్లు షేక్ చేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత మంచినీళ్ళతో కడిగితే మనకి వాటర్ బాటిల్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఇలాగ స్టీల్ బాటిల్స్ అయితే అదే నిమ్మ చెక్కతో పైన కూడా క్లీన్ చేసుకోవచ్చు. పైన ఏదైనా జిడ్డు అది ఉంటే తొందరగా వదిలిపోతుంది. ఇలా మనం స్కూల్ పిల్లల వాటర్ బాటిల్స్ అట్లీస్ట్ వారానికి ఒకసారైనా సరే ఇలా క్లీన్ చేసామంటే చాలా హెల్తీగా ఉంటుందండి. మీకు ఈ టిప్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనకి వచ్చేది దీపావళి కదా,
ఖచ్చితంగా ప్రమిదలు వెలిగిస్తూ ఉంటాం. సో తక్కువ నూనెతో ఎక్కువ ప్రమిదలు వెలిగించాలంటే ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. ముందుగా ప్రమిదిని తీసుకొని ఇలా కొద్దిగా వెళుతూ ఉండగా వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్లో 2 లేదా 3 డ్రాప్స్ నూనె వేసి ఒత్తిని వేసి వెలిగించుకున్నామంటే చక్కగా వెలుగుతుందండి. కానీ ఈ ఒత్తి కొనను మాత్రం నీటిలో తడవనివ్వకుండా కొద్దిగా నూనె అప్లై చేసి వెలిగించాలి. సో ఇలా తక్కువ నూనెతో చాలా ఎక్కువ దీపాలు అయితే వెలిగించవచ్చండి. ఒక స్పూన్ నూనెతో దాదాపు 4 నుంచి 5 దీపాలు అయితే వెలిగించవచ్చు. సో ఇలా వెలిగించిన దీపం 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు వెలుగుతుందండి. ఇంకా మనకి ఇంకొద్దిసేపు వెలగాలనుకుంటే ఇంకొన్ని ఆయిల్ డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. చూసారు కదా ఎంత చక్కగా వెలుగుతుందో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ దివాళీకి తక్కువ నూనెతో ఎక్కువ దీపాలు అయితే వెలిగించేయచ్చు. సో చూసారు కదండి. మీకు వీటిలో ఏ టిప్స్ అయితే నచ్చాయి అనేది కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మీకు ఏదైనా టిప్స్ నచ్చితే ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.